నమస్తే. ఒకటే పక్క ఉండాలి. గుల్లో అంతే అంతే అంతే. అన్నీ కనబట్ల నువ్వు 50,000 కట్టిన డీటీ రసీదు ఉందా? నీ ఇల్లు నీకు అప్పచెప్పి కూర్చొని మాది 14 లక్షల రూపాయలు అయింది ఇల్లు నీకు. అసలు రంజాన్ చేసుకున్నారు, మేము ఉగాది చేసుకున్నాం. మేము సైకోని పంపిస్తాం, మీరు సైతాన్ని పంపించేసాం. తెలుగుదేశం పార్టీ, జనసేన అందరూ మీ అందరూ సహకరించాలి. సైకిల్ చెప్పుల ఈ రోజున 2వ డివిజన్ బావిశెట్టివారిపేట తిరగడం జరుగుతుంది. ప్రజా విప్లవంలాగా ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఏ విధంగా సహకరిస్తున్నారు ప్రజలందరూ కూడా చూశారు. రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఎప్పుడు మే 13 వస్తుందా, మే 13ని ఒక పండగ రోజుగా చేసుకోవాలనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏదైతే ఈ రాక్షస ప్రభుత్వం మద్యం రూపేణ 1,00,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాకు మళ్లించుకున్నారో తప్పనిసరిగా దానికి గుణపాఠం ముందు చెప్పవలసిన పరిస్థితులు వస్తాయి. వాళ్ళందరికీ కూడా తెలుసు, మేకపోతు గాంధీర్యంతో మేము గెలుస్తామని చెప్పి అనుకుంటున్నారు, విర్రవీగుతున్నారు. ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు ఎప్పుడే వస్తుందా అని చెప్పి అందరూ కూడా చూడటం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టి 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఇబ్బందులు పెట్టారు ప్రజలందరూ గ్రహించారు. ఈ రోజున ధైర్యంగా ముందుకు వచ్చి చెప్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోవాలి, ప్రజా భవిష్యత్తు ప్రజలు గెలవాలి అనే నినాదం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చారో దానికి అందరూ కూడా నిలబడ్డారు. చెయ్యి కలుపుతున్నారు, అడుగులు అడుగేస్తున్నారు. తప్పనిసరిగా రేపు ప్రజా విజయంతో, ప్రజా తీర్పుతో ఈ ప్రభుత్వానికి సాగనంపి జనసేన, బీజేపీ కూటమికి, తెలుగుదేశం కూటమికి ప్రజలందరూ కూడా ఒక వినూత్నమైన మెజార్టీతో అంతా కూడా రాష్ట్రం అంతటా కూడా ఒక వేడుకలాగా చేస్తారని